మీకు ఎప్పుడైనా ఈ డౌట్ రాలేదా? ప్రపంచంలో ఎన్నో అందమైన పువ్వులు, మొక్కలు ఉన్నా మన పెద్దవాళ్ళు కేవలం తులసి మొక్కనే ఎందుకు ఇంటి గుమ్మానికి ఎదురుగా పెట్టారు? గులాబీ మొక్క పెట్టొచ్చు కదా, లేక మల్లె మొక్క పెట్టొచ్చు కదా. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలిస్తే మీరు మీ ఇంట్లో ఒక్క తులసి కాదు 10 మొక్కలు పెట్టుకుంటారు. అసలు నిజం ఏంటంటే తులసి మొక్క కేవలం పూజ కోసం కాదు, అది ఒక పవర్ఫుల్ న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్. సైన్స్ ప్రకారం తులసి ఆకులు యూసినాల్ మరియు సినియోల్ లాంటి పవర్ఫుల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ని కంటిన్యూస్ గా గాలిలోకి రిలీజ్ చేస్తాయి. ఇవి మన ఇంటి చుట్టూ ఉన్న బ్యాక్టీరియా, వైరస్ మరియు డస్ట్ ని దూరం చేసి మన చుట్టూ ఒక సురక్షా కవచంలా క్రియేట్ చేస్తాయి. బయట పొల్యూషన్ ఎంత ఉన్నా తులసి ఉన్న చోట గాలి మాత్రం 100% ప్యూర్ గా ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి అని అన్నారు. మనం అలా మొక్క చుట్టూ తిరుగుతూ ఆ గాలిని గట్టిగా పీల్చినప్పుడు ఆ ఆకుల నుండి వచ్చే సువాసన నేరుగా మన లంగ్స్ లోకి వెళ్లి మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. ఇది శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది కేవలం మొక్క కాదు, అంకితం ఔషధం. చాలా మంది దీన్ని మూఢనమ్మకం అనుకుంటారు, కానీ మన పెద్దవాళ్ళు దీన్ని దేవుడు అని చెప్పింది మనం దాన్ని గౌరవించే కాపాడుకుంటాం అనే ఉద్దేశంతోనే. సో నెక్స్ట్ టైం తులసికి దండం పెట్టేటప్పుడు దేవుని కోరుకోవడంతో పాటు ఆ స్వచ్ఛమైన గాలిని గట్టిగా పీల్చండి, ప్రకృతిని గౌరవించండి, అది మనల్ని కాపాడుతుంది.